హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్నం క్రియేటివ్ న్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి తనూజ గురించి ఏం చెప్పారో ఫస్ట్ తెలుసుకుందాం. తనూజాని వచ్చేసి తను అంటే అమౌంట్ తీసుకోలేదు, ప్లస్ ఇమ్యూనిటీ 3 lakhs కట్టవుతాయి అంటే వద్దని చెప్పింది, ఇమ్యూనిటీ కూడా వద్దని చెప్పింది. దాని గురించి మాట్లాడారనమాట. యాక్చువల్గా నాకు కూడా చాలా బాగా నచ్చింది తనూజ అట్లా అమౌంట్ తీసుకోకపోవటం, ఇమ్యూనిటీ కూడా వద్దనటం. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏవి తనకి వచ్చినా కూడా నాకు వద్దు, నేను మొత్తం ఆడియన్స్ మీద డిపెండ్ అవుతానని చెప్పింది. అంటే తనకి ఆడియన్స్ ఓట్స్ ఇంపార్టెంట్. అంటే అందరూ అనుకున్నారు ఏదైనా ఇమ్యూనిటీ వస్తే తీసేసుకుందాం, అసలు ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోదామని చెప్పి. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయటం లేకుండానే 15 వీక్స్లో 13 వీక్స్ నామినేట్ అయింది ఒక్క తనుజానే. ఇప్పుడు ఉన్న సీజన్స్ అన్నిట్లో ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు తనుజ మాత్రమే ఇన్నిసార్లు నామినేషన్ అయింది. అందుకనే తనే విన్నర్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది తనుజ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ ఇవాళ తనుజను కూడా అప్రిషియేట్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా మనకు తెలిసిందే కదా. సో హౌస్లో వచ్చేసి కొన్ని గేమ్స్ లాగా పెట్టారనమాట. రెడ్ ఫ్లాగ్ ఎవరికి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు యాజువల్గా మనకు తెలిసిందే, కళ్యాణ్ వచ్చేసి తనుజాకు పెట్టాడు, గ్రీన్ తనుజాకు పెట్టాడు, రెడ్ వచ్చేసి డిమాండ్ పవన్కి పెట్టాడు. తనుజనేమో గ్రీన్ వచ్చేసి కళ్యాణ్కి పెట్టింది, రెడ్ వచ్చేసి సంజనా గర్లానికి పెట్టింది. భరణి ఏమో సుమన్ శెట్టికి గ్రీన్ పెట్టాడు, రెడ్ వచ్చేసి తనకి అంటే ఫస్ట్ నుంచి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి అన్నట్టు పెట్టాడు. ఇమాన్యుయల్కి పెట్టాడు. ఇమాన్యుయల్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి వాళ్ళ మమ్మీ అంటే సంజన గర్లానికి పెట్టాడు, రెడ్ వచ్చేసి భరణికి పెట్టాడు. ఎందుకంటే భరణి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనతో కొంచెం క్రాషెస్ లాగా అట్లా వచ్చినాయి అని చెప్పి పెట్టాడు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు సంజన తీసుకుంటే సంజన రెడ్ వచ్చేసి తనుజాకు పెట్టింది. ఎందుకంటే తన గేమ్లో ఎప్పుడు కూడా తన మీద కోపం పెట్టుకుంటుందేమో, పక్క తీసి పెడుతుందని చెప్పి. అట్లా గ్రీన్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇమాన్యుయల్కి, డిమాండ్ పవన్ వచ్చేసి గ్రీన్ ఇమాన్యుయల్కి పెట్టాడు, రెడ్ వచ్చేసి కళ్యాణ్ పెట్టాడు కదా, రెడ్ కళ్యాణ్కి పెట్టేశాడు అనమాట. సో దీనికి సంబంధించి ఇట్లానే ఇంకా టాస్క్లు పెట్టారు. ప్లస్ ఏ వీక్లో మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యారంటే కళ్యాణ్ వచ్చేసి 7th వీక్లో రిగ్రెట్ ఫీల్ అయ్యని చెప్పాడు. ఎందుకంటే తనకి కళ్ళు తిరిగి పడిపోవటమే కానీ నామినేషన్ ఏమని చెప్పి ఇమాన్యుయల్ నామినేట్ చేయడానికి తనుజ నామినేట్ చేయడానికి ఇచ్చానని చెప్పి తనుజ నామినేట్ చేయకపోవటం, వేరే వాళ్ళు నామినేట్ చేయడం, అట్లా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. దానికోసమని 7th వీక్ రిగ్రెట్గా ఫీల్ అవుతుందని చెప్పి పెట్టాడు. ఇట్లా రిగ్రెటింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట. సో అది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ప్రొమో రివ్యూ చూద్దాం. సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో, బై.